అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పడి ఉన్న శిశువును కనుగొనరి. వారు శిశువును గురించి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలపరుచుకొని మరణము చేయుచుండరు. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లోకించుచు తిరిగిపోయి 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టింది. ఇది క్రీస్తు సువిశేషము.